నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. ఎస్వీ నగర్ కు నూతన డ్రైనేజ్ పైప్ లైన్లు మంజూరైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిపిఐ ప్రతినిధి బృందం. తెలంగాణ అస్తిత్వంపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయి, అల్లం నారాయణ. చంద్రబాబు మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ నేత నూరి ఫాతిమా. కుకట్పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు. ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరరెడ్డి సహకారంతో మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్వీ నగర్ కాలనీకి నూతన డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణం కోసం సుమారు 12 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పల సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్వీ నగర్ కాలనీ ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు కావడం సంతోషకరమని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్, ఎస్వీ కిట్టు, పర్వతాలు, కోయగూర బాలరాజ్, మక్తల బాలరాజ్, శ్రీనివాస్ రెడ్డి, కాలనీ వాసులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్వీ నగర్ ఫేజ్ 3 ఏదైతే ఉందో గత 10 సంవత్సరాల నుండి కూడా ఒకసారి రోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇది రోడ్డా లేకపోతే మోరే అన్నట్టు వ్యవస్థగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ గత పాలకులు మనం చూసినాం, బీఆర్ఎస్ కార్యకర్తలే కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కావచ్చు, బీఆర్ఎస్ కార్పొరేటర్లే కావచ్చు, గత కార్పొరేటర్లు పోటాపోటీ మాటలు మాట్లాడుతారు. మేము చేసినాం అభివృద్ధి, మేము చేసిన దానికి మీరు పాలాభిషేకాలు చేస్తున్నారని చెప్పి నిన్న కూడా స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు వాళ్ళ కార్యకర్తలతో. మేము శాంక్షన్ చేయించుకొచ్చిన పేపర్ మా జేబులు ఉంటే పాలాభిషేకం వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు. ఇవాళ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా మంత్రి, మా ఇన్ఛార్జ్ ఇవాళ 10 సంవత్సరాల పాలనలో ఆల్రెడీ గత ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉండే, ఆల్రెడీ మీరున్న ఇన్ఛార్జ్ కూడా గతంలో మీరు ఇన్ఛార్జ్గా బీఆర్ఎస్ పార్టీనే ఉండే. ఆనాడు మీరేం చేసిరో ఒకసారి స్థానిక కాలనీలకు వచ్చి ఒకసారి మీరు తిరగాల్సిందిగా మేము కొడతా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఏ కాలనీలో ఏం పని చేసిరో ఒక్కసారి మీరు ముఖాలు ఒక్కసారి కాలనీలో చూపిమని చెప్పి కొడతా ఉన్నాం. అమ్మలు చూస్తున్నారు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఇదే మోర్లో తిరిగిన ఘనత వీళ్ళది, వీళ్ళని పట్టించుకున్న నాదులు లేడు. ఇలా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మేము 4 నెలల కింద మేము వచ్చినాం అమ్మ దగ్గరికి, అమ్మ ఏంది పరిస్థితి అని అడిగితే, అయ్యా మా పరిస్థితికి ఇది, మా మోరి నీళ్ళలో మేము బతుకుతున్నాం, మోరి నీళ్ళలో తిరుగుతున్నాం అంటే ఇటు దిక్కు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ టీఆర్ఎస్ నాయకులు వచ్చిరా అంటే వాళ్ళు వస్తే ఇవే మోరి నీళ్ళు చల్లుతామని చెప్పిరారు. ఆ భయానికి కొంత ఖాళీల పొడి తిరిగిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు దయ్యాలు వేదాలు వలికినట్టు, వాళ్ళకేదో ప్రభుత్వం ఇవ్వనట్టు, వాళ్ళకేదో అధికారం ఇవ్వనట్టు. ఇవాళ మాకు వస్తే మేము చేసినాం, వాళ్ళకేమో పాలాభిషేకాలు చేస్తున్నారు అంటే ఆల్రెడీ 10 సంవత్సరాల పాలన నీదే కదా, 10 ఏళ్ళు కార్పొరేటర్ నువ్వే కదా, 10 ఏళ్ళు ఎమ్మెల్యే నువ్వే కదా, 10 ఏళ్ళ పాలన నీదే కదా. ఇవాళ నువ్వు ఏం పని చేసినావు? ఇవాళ మళ్ళా నాకేదో మేమేదో నిధులు వచ్చినాక మేమేదో ఖర్చు పెట్టనట్టు, దయ్యాలు వేదాలు వలికినట్టు ఇలా స్థానిక మాజీ కార్పొరేటర్ మాట్లాడుతున్నారు, స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఇలా మా ఇన్ఛార్జు, మా మంత్రి, మా ముఖ్యమంత్రి నిధులు ఇస్తే ఇలా మీరు ఏదో వస్తే బాగోతామా అన్నట్టు ఇలా మా నిధులతో మీరు బాగోతాలు ఆడుతున్నారు. అది గమనిస్తలేరా పబ్లిక్? ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే ఘనత మల్లాపూర్లో ముందుగా ఉంటుంది. ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్ డివిజన్ ముందుగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఏ కాలనీకి, ఇప్పుడు ఇదే కాలనీకి 11,35,000తోటి డ్రైనేజ్ పైప్ లైన్ శాంక్షన్ అయింది. ఇదే కాలనీకి ఎస్వీ నగర్ ఫేజ్ 3కి అలాగే భవానీ నగర్ రోడ్ నెంబర్ 3 కావచ్చు, రోడ్ నెంబర్ 15 కావచ్చు, ఉమ్మడిగా దీనికి 45 లక్షలతోని సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోవాలి, అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కాలనీకి కడుపులో పెట్టి చూసుకొని కాలనీని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా ప్రతి ఒక్కరి నాయకత్వం మీద ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి కాలనీ సభ్యులకు ప్రతి ఒక్కరికి కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.
మన ఎస్వి నగర్ ఫేజ్ 3లోని మన కాలనీ ప్రజలు కానీ మన ప్రజానికం కానీ అందరు సంతోషం పడాల్సిన విషయం. ఎందుకంటే గతంలో మనము ఇక్కడ ఉన్న స్థానికులతో కలిసి మన ఎస్వి నగర్ ఫేజ్ 3 మన ప్రెసిడెంట్ మన రవణ కావచ్చు, మన జనరల్ సెక్రటరీ సీనన్న కావచ్చు, మన గౌతమ్ కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కాలనీ వాసులు అందరూ గతంలో మనని బస్తీబాట ఏదైతే మనము ఈ 3 ఏళ్ల నుంచి బస్తీబాట విజయవంతంగా మనం ప్రతి ఒక్క కాలనీ తిరగడం చూశారు. దాంట్లో భాగంగానే మన ఎస్వి నగర్ ఫేజ్ 3 మన అసోసియేషన్ సభ్యులు కానీ మనకి వచ్చి మనం కలిసి మన కాలనీలో బస్తీబాట పెట్టుకుంటే కొన్ని చాలా ఒక కీలకమైన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ డ్రైనేజ్ వ్యవస్థనే కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, ఇంకా అమ్మ వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ మంచినీళ్ళ కొరత కావచ్చు, ఇవన్నీ సమస్యలు మన దృష్టికి తీసుకొస్తే గతంలో మనం మా మల్లాపూర్ కాంగ్రెస్ కుటుంబ నాయకులతోని మా కాంగ్రెస్ కార్యకర్తలతోని అందరం కలిసి బస్సుబాట మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు మనం ఉన్న ఈ కావచ్చు, మన నాయందర్ సార్ కావచ్చు, మన డీజీఎం సతీష్ సార్ కావచ్చు, మేము అందరం బస్సుబాట తిరిగి మేమందరం కలిసి మళ్ళీ కాలనీలు అందరం తీసుకొని మా ఇన్ఛార్జ్ మా ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మందముల పరమేశ్వర అన్న గారిని అందరం తీసుకొని కలవడం జరిగింది. అప్పుడు అన్ననే ఒక మాట, అన్న ఇట్లా కీలకమైన సమస్యలు ఉన్నాయి, పెద్ద సమస్యలు ఉన్నాయి, అవి ఎట్లయినా తీర్చాలని అంటే అందరు కాలనీల ముందట్లనే ఎప్పుడైతే అప్పుడు గత కొంచెం ఇది మోడిఫికేషన్ జరగముందుకున్న నాగేందర్ సార్కి, డీజీఎం సతీష్ సార్కి మనం వాళ్ళ ముందట్లనే కాల్ చేసి ఇట్లా మా వాళ్ళు వస్తారు, ఈ లెటర్లు తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేయాలంటే అదే రోజు మేము ఇమీడియట్ 1-2 అవర్స్లో మన నాగేందర్ సార్ కానీ డీజీఎం సార్ కానీ కలిసి ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లా చెప్పంగానే మనకి బడ్జెట్ శాంక్షన్ చేయించే ఘనత మన పరమేశ్వర్ అన్నది, మన కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పి తెలియజేస్తున్నాం. దాని తర్వాత ఏమైంది, కొన్ని కారణాల వల్ల ఈ మన ఎంఎంసీ సపరేట్ అవ్వడం వల్ల కొద్దిగా మోడిఫికేషన్ అటెండ్ జరిగి మన కొత్త డీజీఎం రావడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ ఈ సమస్య కొద్దిగా మళ్ళీ శాంక్షన్ అనేది కూడా కొంచెం అక్కడిక్కడ డిలే అవ్వడం వల్ల మళ్ళీ గతంలో ఈ 2 నెలల ముందర మళ్ళీ ఒకసారి ఇక్కడికి బస్సు బాటకు వచ్చినప్పుడు సేమ్ సమస్య మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ పర్మిషన్తో చెప్తే మళ్ళీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 వీక్లో నేను ఒక 2 వీక్స్ ముందు వస్తే ఒక 1 వీక్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక పోయిన వారం వచ్చేసి పైపులన్నీ తెప్పించేసి మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో మా ఇన్ఛార్జ్ గారి సహకారంతో పైపులు తెప్పించి పని చేపించడం జరిగింది. ఈ ఘనత ఏదైతే ఉందో మనం మాటలు చెప్పి తప్పించుకునే పాలన కాదు మనది. మాట ఇచ్చి మాట కోసం ఎంత దూరం మన పోయే పాలన మన ప్రజాపాలన అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్న కాలనీ స్థానికులందరినీ కావాలంటే మేము ఉన్నామనే కాదు, మేము లేకపోయినా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే ఎవరి వల్ల ఏం పనులు అవుతున్నాయి మల్లాపూర్ కానీ శక్తిసాయి నగర్ కానీ మొత్తం తిరిగి తెలుసుకుంటే ఎవరు ఎంత యాక్టివ్ ఉండి పనులు ఏదో వచ్చినామా ఫోటోలు దిగునామా షోప్ టాప్ చేసినట్టు కాకుండా పనులు చేసి చూపించే నాయకులు మన మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అండా అన్నీ నిలిచి మేము 10 మంది పబ్లిక్లో పోతే మేము తలెత్తుకొని తిరుగుతున్నామంటే దానికి కారణం మా ఇన్ఛార్జ్ పరమేశ్వర గారు. ఎందుకంటే వర్షాలు ఏదైతే ఎక్కడైనా మీరు గమనించండి, కావాలంటే మాకు చెప్పకుండా మీరు డైరెక్ట్ వెళ్ళి ఒక కాలనీ నుంచి వెళ్ళినా కూడా వారు ఎట్లా రెస్పాన్స్ ఇస్తారో అవన్నీ చూస్ చేయండి. అందుకే కానీ ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా పబ్లిక్ నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే అందరికి తెలుసు ఎవరెంత కష్టపడుతారో. ఇంక ఇట్లానే ప్రతి ఒక్క కాలనీలో మన బస్తీబాట విజయవంతంగా మనం చేసుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్క కాలనీ సమస్యలను మేము ఇట్లానే తీసుకుంటూ వెళ్తామని చెప్పి ఈరోజు మన మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇక్కడ మన రేవంత్ అన్న గారికి మన పాలాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అట్లనే మా ఎస్వి నగర్ ఫేజ్ 3 అమ్మలకు మన ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్ లో నవనిర్మాణ సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ సభ పెట్టడం ఆక్షేపణీయం అని అన్నారు. అంతేకాకుండా డబ్బులు ఇస్తే ఎలాంటి నటనైనా చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే ఆయన చెప్పే నవనిర్మాణమని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి ముందుగా క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే సభలు సమావేశాల గురించి మాట్లాడాలని మంత్రి స్పష్టం చేశారు. కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయానికి పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటూ నువ్వు దాన్ని రాజకీయపరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు, తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి, నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు,
అయినా పోనీ సరే పరాయి రాష్ట్రమైన వస్తా ఉన్నాడని గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించాలి, గుర్తింపాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టినాయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్ ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు, పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు, ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతుండు. తెలంగాణ వైషమ్యాన్ని సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్, నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ప్రతినిధి బృందం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత, పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సిపిఐ నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను అత్యవసరంగా పరిష్కరించడంతో పాటు సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని వినతి పత్రం ద్వారా కోరారు. వినతులను స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సిపిఐ నాయకులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించినట్లు సిపిఐ ప్రతినిధి బృందం పేర్కొంది. ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు మళ్లీ జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ ఆరోపించారు. టీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవం 25 ఏళ్ల రజతోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లం నారాయణ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరవలేమని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన ఉద్యమ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు మళ్లీ జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన హైదరాబాద్లో ఆంధ్ర నేతల విగ్రహాల ఏర్పాటు వెనుక ఉన్న అసలు అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ఎలాంటి చర్యలనైనా ప్రజలు అప్రమత్తంగా గమనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, ఎత్తుటి మడుగుల్లో లెక్కిండు పిడికిళ్ళు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని చెప్పిన సారు, తావింటూ గుండె బలిగిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ప్రపంచ దేశంలో
పరిశోధించిన గాని ఇలాంటి త్యాగాలు ఎడగానారావు వాళ్ళ బుక్కల పసిని ఎడ ఉన్నారు మీరు విద్యార్థి మల్లె పువ్వులారా మట్టి వాసనలారా తెను చెలకల్లారా గోరు వంకల్లారా మీరంగా చూసిందా బాల కిశోరాలా విద్యార్థి పుస్తకాలలో మీ పేరు రాసుకుంటాం కన్నీళ్ళతో పదులు కథలు చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు జోహార్ తెలంగాణ అమర వీరులకు టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత నూరి ఫాతిమా తీవ్ర విమర్శలు చేశారు. అబద్దాలు మోసాలు వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పని నాయకుడు వైఎస్ జగన్ అని, నమ్మకానికి నిజాయితీకి ఆయన మారుపేరని పేర్కొన్నారు. 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక మహానాడులో చంద్రబాబు లోకేష్ భజనకే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నూరి ఫాతిమా ఆరోపించారు. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ సైన్యంలో కింద స్థాయి దాకా కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా మేము జగనన్నకి అండగా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. 27-28 టీడీపీ వాళ్ళు ఏదో మహానాడు అని పెట్టారు. అది మహానాడు కాదు, అది భజన నాయుడు. ఎందుకనంటే దాంట్లో భజన చేయటమే సరిపోతుంది తప్ప వాళ్ళ మంత్రులకి వాళ్ళ ఎమ్మెల్యేలకి మరి అక్కడ కూర్చున్న సీఎం గారిని లోకేష్ గారిని భజన చేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ టికెట్ తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన మరి వాళ్ళకి లేదు. దాంట్లో ఒక చిన్న అంశం చెప్తాను. ఏదో ఒక కథ చెప్పారు. ఏం కథంటే, పాము అంట పెంచారు. పాము పెంచిన తర్వాత పెద్ద అయిన తర్వాత కాటేయడానికి తినడానికి చూస్తుందంట. దానికి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మోసం చేయలా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అబద్ధం చెప్పలా. కానీ అబద్ధం చెప్పింది ఎవరు, మోసం చేసింది ఎవరు? అది చేసింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి విత్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆడవాళ్ళని మోసం చేసింది, ఆడవాళ్ళకి ఇంకా మిన్నగా ఇస్తానని చెప్పి ఆశ పుట్టించింది చంద్రబాబు నాయుడే. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, మాట ఇస్తే మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. నమ్మకానికి భరోసాకి నేను ఉన్నాను అని చెప్పి నమ్మించిన వ్యక్తి ఎవరు? అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి వ్యత్యాసం ఎంత ఉంది? వ్యత్యాసం చాలా ఉంది. ఈ వ్యత్యాసని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క నోట అరే మేము మోసపోయాము, మాకు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది, మా ఇంటికి ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, ఈబీసీ నేస్తం వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, వాలంటీర్ వస్తాడు, సచివాలయ సిబ్బంది వస్తారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు ఎవరు వస్తున్నారు తెలుసా? లంచాలు తీసుకోవడానికి వస్తున్నారు. ఈరోజు ఎవరు వస్తున్నారు తెలుసా? వాళ్ళ ఎమ్మెల్యేలు. మీరు ఎంత ఇస్తారు, మాకెంత ఇస్తారు, మీకెంతకు మేము ఏం పని చేయాలని వస్తున్నారు. అంతే తప్ప
ఎవరు కూడా ఏ వ్యవస్థ కూడా సక్రమంగా ఎక్కడా కూడా పనిచేయని పరిస్థితిలో ఈ టీడీపీ ప్రభుత్వం ఉంది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నిజంగానే మహానాడు అట్టర్ ఫ్లాప్ అయినట్టు ఆ టీడీపీలోనే గుసగుసలు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత తెలంగాణ అస్తిత్వం సంస్కృతిపై దాడి చేసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఆంధ్ర రాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు తెలంగాణ రాజకీయాల్లో జోక్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, లోకేష్లపై కూడా విమర్శలు గుప్పించిన ఆమె తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు ఇంకా పూర్తిగా నెరవేరలేదని పేర్కొంటూ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం కేపీహెచ్బి డివిజన్ లోని నూతన పైప్ లైన్ పనులు, రోడ్ల నిర్మాణాల పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కుకట్పల్లి నియోజకవర్గంలో కేపీహెచ్బి డివిజన్ కు 100 కోట్ల నిధులు మంజూరు చేయించి నిరుపేదలకు ఉపయోగపడేటట్లు అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అంతా ఆగమ్య గోచరంగా తయారైందని తెలుపుతూ 4వ ఫేజ్ లో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మా హయాంలో ఏర్పాటు చేస్తే అది ఈ రోజు చెత్త చెదారం బూజు పట్టించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదా అభివృద్ధి? నిరుపేదలకు తక్కువ రుసుముతో వారికి శుభకార్యాలు చేసుకునే విధంగా దీన్ని ఉపయోగించాలని ఉద్దేశంతో కట్టించామని, కనీసం అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులకు భయపడి ఇలా ప్రజలకు ఉపయోగపడే ప్రాపర్టీలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, రాజేష్ రాయ్, జున్ను సాయి శ్రీనివాస్, పాతూరి గోపి, భారతి, అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరానికి 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కేటీఆర్ నాయకత్వంలో 388 కిలోమీటర్ల పైప్ లైన్ లేసి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి ఇంటింటికి మంచినీళ్లు కూడా అందరికి వచ్చి ఆర్డినేట్ వచ్చే విధంగా ఇలా 4th ఫేజ్ కానీ 3rd ఫేజ్ కానీ ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు ఉంటే డైలీ వాటర్ ఇచ్చే విధంగా, అది కూడా ఫ్రీ వాటర్ ఇచ్చే విధంగా, రోడ్లు ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా, పార్కులు ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించాము. ఈ మా హౌసింగ్ బోర్డులో మా కార్పొరేటర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ కావాలంటే స్విమ్మింగ్ పూల్ కట్టించాం. 14 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్ కట్టి వదిలిపెడితే దాన్ని కంప్లీట్ చేసి 20 కోట్లు జాయిన్ చేసి దాన్ని కట్టించాం. పార్కులన్నీ డెవలప్ చేశాం. 9th పేజ్లో 2.5 ఎకరాల ల్యాండ్ కమర్షియల్ బిట్టు, కేబీబీ కాలనీకి సంబంధించిన హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే కేటీ రామారావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కార్పొరేటర్ గారు ఇది మా ప్రజలకు కావాలి అంటే 24 అవర్స్లో జీవోదిచ్చి దానికి 10 కోట్లు శాంక్షన్ చేసి హెచ్ఎండి ద్వారా డెవలప్ చేయమని చెప్పి
ఆ రోజు ఇమ్మటి జీవో వేయడం, లేకపోతే ఈ రోజు అమ్మేటోళ్ళు వాళ్ళు ఈ రోజు కల్లా ఆ రోజు ఆ కార్యక్రమం చేయకపోతే అది నత్తనడక నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను 4th పేజ్కి వెళ్ళాను. ఆ రోజు నా 4th పేజ్ ఉన్నటువంటి అంత నిరుపేదలు అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టించాను. ఆ ఫంక్షన్ హాల్ ఏంటి అంటే ఓ 10,000, 8,000, 5,000 ఫంక్షన్ హాల్, చిన్న ఫంక్షన్ హాల్. ఇలా ఫంక్షన్ హాల్ పోవాలంటే నిరుపేదలు కట్టుకోలేకపోతున్నారని బీదల కొరకు ఫంక్షన్ హాల్ కట్టిస్తే దానికి ఇప్పుడు లాగేసి కాంగ్రెస్ వాళ్ళు లీడర్ దగ్గర ఆధీనంలో ఉందని ఆఫీసర్ బహిరంగంగా చెప్పారు. కావాలంటే మీకు వీడియో పంపిస్తాను. ఆఫీసర్ల సమక్షంలో చెప్పారు. ఆడ కమిటాలు ఉంది ఇంకోటి. దానికి నేను ఎమ్మెల్యే ద్వారా బడ్జెట్ ద్వారా మున్సిపల్ బడ్జెట్ ద్వారా 2 డబ్బులు పోనేసి మహిళల కొరకు కుట్టు మిషన్లు నేర్పించి నిరుపేదలకు కుట్టు మిషన్లు ఇచ్చి అది చేస్తే అది గుంజుకొని దానికి తాళం వేసుకొని కాంగ్రెస్ లీడర్ దగ్గర ఉందని చెప్తారు ఆఫీసర్. ఎక్కడ ఉందంటే పేరుతో సదా చెప్తారు. ఆ పేరు నేను వాడను, నా స్థాయి మనుషులు కాదు కాబట్టి నేను వాడను. ఇది కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు. అంటే ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీలను కూడా మీరు ఆధీనం తీసుకొని తాళాలు వేసుకొని ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎట్లా? సర్దార్ పటేల్ నగర్లో ఆ రోజు 6 పేజ్లో ఆ రోజు నాకు కూరగాయల మార్కెట్ మన కూరగాయలని ప్రైవేట్ వానికి ఇస్తే ఆ రోజు నడుస్తలేదని చెప్పేసి దాన్ని మేము అక్కడ ఉన్నటువంటి నిరుపేదల అసోసియేషన్లకు గుడికి ఇన్కమ్ లేదంటే వాళ్ళు కొనుక్కున్నారు. ఆ రోజు అది గవర్నమెంట్ది కాదు. దానికి ట్యాక్స్ కట్టినాక గూల కొడతామని చెప్పి సర్దార్ పటేల్ ఇబ్బంది పెట్టడం, 6 పేజ్ ఉన్నటువంటి అసోసియేషన్లు ఇబ్బంది పెట్టడం. ఇక డబ్బాలు అయితే ఇష్టాంశాన డబ్బాలు తీసేస్తా ఉన్నారు. నిరుపేదను ఇలా నాన్ వెజ్ అమ్మేటోని కానీ చేపలు అమ్మేటోని కానీ రోడ్డు మీద ఉన్నోళ్ళని కానీ వాళ్ళని తీసేస్తా ఉన్నారు. ఇక ప్రజలు భయబంధులు ఉన్నారు. ఇది మంచి కాదు ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. మీరు ఏం చేస్తారు? ఎమ్మెల్యే గారు వస్తుండు అని చెప్పి మీకు ఇన్ఫార్మ్ చేసినాం. ప్రోటోకాల్ ప్రకారం మీకు మెసేజ్ పెట్టాం. నేను ఇలా వస్తున్నా పలానా 9 గంటల కంటే తాళాలు వేసి ఉన్నాయి. ఒకరు చూసుకుంటున్నారు. ఏందా 7 ఉందని గట్టిగా అందరూ అడిగితే పలానా కాంగ్రెస్ ఆయన ఇంట్లో ఉంది సార్ అని చెప్పి ఆ ఇంటికి తీసుకొచ్చి ఓపెన్ చేసే పరిస్థితి చూస్తే కాంగ్రెస్కు కుర్చీలు కూడా కాంగ్రెస్ బెంచ్లకు పొజిషన్లు వేయడం. ఇది ప్రజల సొత్తా? మీ కాంగ్రెస్ కార్యాలయ సొత్తా? మన మున్సిపల్ జిహెచ్ఎం కమిషనర్ ఏం చేస్తుంది? ఆమె దృష్టి కూడా నేను కనీసం 2 నెలల కింద తీసుకెళ్లాను. మన జెర్సీ ఏం చేస్తున్నాడు? ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో ఓపెన్ చేస్తున్నారు ల్యాండ్ గుంజుకొని. ఆ రోజు ఉన్నటువంటి కులస్తులకు ఇచ్చాం మేము. ఓ సాగర్ వాళ్ళకి ఇచ్చాం, మంగళ వాళ్ళకి ఇచ్చాం, సెంటరింగ్ వాళ్ళకి ఇచ్చాం బిల్డింగ్లు కట్టి. కానీ ఈరోజు అట్లా లేదు. వాళ్ళ సిస్టమ్ వచ్చి కాంగ్రెస్ కార్యాలయాలు పెట్టుకొని తాళాల దగ్గర పెట్టుకొని ఇంటికాడ పెట్టుకొని ఏ హోదాతో ఇంట్లో పెట్టుకుంటున్నారు మీరు ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఏది కాదు. ఇలా ఆలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇంత భయంకరంగా జరుగుతుంది. అభివృద్ధిగా 0. అన్న మా కేబీబీ కాలనీ ల్యాండ్లను అమ్మేస్తుంది. సుమారుగా 2,000 కోట్ల రూపాయలు అమ్మేసుకొని పోతిరి ఇంకా అమ్మని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒక్క గజం జాగమ్మలే 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వం. కానీ అది అమ్మేస్తున్నారు. మాకున్న డెవలప్ చేయండి. మీరు అమ్ముకపోయిన దాంట్లో ఒక 10% మాకు ఇచ్చిన మా కాన్సెన్స్ డెవలప్ అవుతుంది. మా డబ్బు మీరు తీసుకోపోతారు తప్ప మా కాన్సెన్స్ ఇచ్చింది ఏం లేదు, సచ్చింది ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నారు మా వాళ్ళు పార్కులలో కూడా బెంచ్లు వేసి అలా పేర్లు పెట్టుకుంటారు అని. న్యాయమా అది? పార్కులు గవర్నమెంట్ పార్కులు, జిహెచ్ఎంసీ డబ్బులతోని ప్రజల ట్యాక్స్ తో కట్టిన పార్కులు 2 బెంచీలు పెట్టేసి ఆ బెంచీల మీద వాళ్ళ తాత పేరు వాళ్ళ ముత్తాత పేరు పెడితే ఏమన్నట్టు? పొద్దున పార్కులు చేసి చచ్చిపోయిన వాళ్ళ ముఖాలు చూడాలన్నా? పొద్దున లేవని వీళ్ళు. అందుగురించి ఆ రోజున పివి నరసింహరావు పార్క్ అని, డాక్టర్ అంబేద్కర్ పార్క్ అని, మహాత్మా గాంధీ పార్క్ అని 6వ పేజ్లో ఉన్నటువంటిది అన్నిటి కూడా పేర్లు పెట్టాం. పేర్లు ప్రైవేట్ వాళ్ళ పేర్లు ఉండదని పేర్లు పెట్టాం. మానీలే పెట్టాం, సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాం. అన్ని పేర్లు పెట్టి ఆ రోజు డెవలప్ చేస్తే ఈ రోజు అందులో 2 బెంచ్లు వేసి కట్ చేసుకుంటా సిగ్గు శరం ఉండాలి. మనిషి అనేటోడు ఇటువంటి పనులు చేయొద్దు. రాజకీయంలో ఉన్నట్టు ప్రజలకు సపోర్ట్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి తప్ప ఈ రకమైనటువంటి మంచి పద్ధతి కాదు. ఎవడైతే చేస్తుండో ఇది ప్రజల సొత్తు. అది ఎవరి ఇష్టమైన అధికారం ఉంది. నేను ఏది చేస్తా నడుస్తా అనుకుంటే ప్రజలు ఊకోరు. ప్రజలకు ఆగ్రహానికి గురైందంటే మంచి వాళ్ళు పోయిర్రు. నువ్వు లెక్క కాదు. మీరు డెవలప్మెంట్ చేసి చూపెట్టాం ఆ రోజు. ఇక పని చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డెవలప్మెంట్ విషయంలో నేను ముందు సహకరిస్తా అని చెప్పాను, ఇప్పుడు సహకరిస్తా అని చెప్తా ఉన్నాను. నా ప్రజల కొరకు ఏమైనా చేస్తాను. కానీ మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం వెంటాడుతాను. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటాడుతాను. మీరు డబుల్ బెడ్రూమే కాదు, 2,500 కానీ, 4,000 పింఛనే కానీ, అమ్మాయిలకు 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తాను పింఛనే, అమ్మాయిలను మోసం చేసిందే కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి.
నా కాన్షియస్ డెవలప్ చేయండి, నా కాన్షియస్ అమ్ముకున్న పైసలే పెట్టండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.